హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ తోటకూరతో ఇగురు కూర ఎలా చేయాలో చూపిస్తానండి. టేస్టీగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, అందుకే చెప్తున్నాను. తోటకూర పెద్ద కట్ట కదండి, ముందుగా దాన్ని కట్ చేసుకోవాలి. పెద్ద కట్ట అని చెప్పేసి నేనేం చేస్తానంటే ఆకుల వరకు ఎగురు చేసి కాడల్ని విడిగా ఇంకో కర్రీ చేస్తానండి. ఇప్పుడైతే ఆకుల వరకు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తున్నాను. మరీ సన్నగా ఏం కోయక్కర్లేదండి, మామూలుగా ఎట్లా చేసుకుంటామో అలా కట్ చేసేసి మంచినీళ్ళలో వేసి కడగాలండి. తోటకూరని ఓ 3-4 సార్లు కడుగుతానండి నేను. శుభ్రంగా కడిగి చిల్లుల గిన్నె ఉంటుంది కదండి, వడబోసేది, వడబుట్ట అంటారు, దాంట్లో వేస్తానండి. నీళ్ళన్నీ శుభ్రంగా వడిలిపోతాయి. ఈ విధంగా 3-4 సార్లు కడుగుతాను తోటకూరని. చూసారా, ఒట్టి ఆకులే తీసుకున్నాను, కాడలు సపరేట్గా ఇంకో కర్రీ చేస్తానన్నమాట. పెద్ద కట్ట వచ్చినప్పుడు ఈ విధంగా చేస్తానండి, 2 కూరలలాగా. ఇట్లా వడగిన్నెలో వేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి తాలింపు పెడుతున్నానండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, మినపగుళ్ళు అన్నీ వేసి తాలింపు పెట్టాను. ఈ నాన్ స్టిక్ ఎందుకు పెట్టానంటే తోటకూర ఎగిరిపోయి నీళ్ళని ఎగిరినప్పుడు అడుగంటకుండా బాగుంటుందని చెప్పి నాన్ స్టిక్ పెట్టానండి. ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి కూడా వేసుకుంటే బాగుంటుంది ఈ కర్రీకి. తాలింపు వేస్తుంది. తాలింపు వేగిపోయిందండి. ఇప్పుడు నేను కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసాను. ఈ టైంలోనే నేను పసుపు వేస్తానండి. కొంచెం కరివేపాకు కడిగి వేసాను. నేను ఉల్లిపాయలు వేసినప్పుడే పసుపు కూడా వేస్తానండి, ఎందుకంటే నూనెలో బాగా కలుపుద్ది పసుపు, అప్పుడు కూరకు కూడా బాగా పట్టుద్ది. ఆకుకూర వేసినాక వేస్తే అంత సమానంగా పట్టదని నేను ఈ విధంగా తాలింపులోనే పసుపు వేస్తూ ఉంటాను అన్నమాట. పసుపు వేసినాక మళ్ళీ కొంచెంసేపు వేసి ఉల్లిపాయ కొద్దిగా వేగినాక ఎర్రగా ఆకుకూర వేస్తానండి, తోటకూర. ఉల్లిపాయ వేగింది చూసారు కదా, ఇప్పుడు తోటకూర వేసుకోవాలి. చూడటానికి అంత ఆకులా ఉంది, కానీ కూర అంతా ఉడికినాక కొంచెం అయిపోయింది. కూర అంతా ఉడికి దగ్గర పడినాక కొద్దిగా ఉంటుంది. ఇప్పుడైతే బాండి నిండా సరిపోయింది. ఈ విధంగా కలుపుకొని కొంచెంసేపు మూత పెడతాను, మగ్గిద్ది. సిమ్లో పెట్టి మూత పెడతానండి. చూసారా, మగ్గుతుంది. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను, కావాలంటే చూసుకొని మళ్ళీ వేసుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసి మళ్ళీ కలిపాను ఒకసారి. ఇప్పుడు మూత పెట్టేస్తున్నాను. మూత పెడితే తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడు పొడి చేసి పెట్టుకుంటానండి నేను ఇగురులోకి వేయడానికి అని చెప్పి. అదేంటంటే ధనియాలు, వెల్లుల్లిపాయ, పల్లీలండి,
పల్లీలు వేయించుకొని, ధనియాలు కూడా దోరగా వేయించుకొని, పల్లీలు పొట్టు తీసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఈ మూడింటిని కలిపి మిక్సీ వేసానండి. అదే ఆ పౌడర్. ఆ పౌడర్ చల్లితే ఈ ఆకుకూరలు ఇగురు కూర చేసినప్పుడు, ఏ కూర అయినా సరే ఆకుకూరలు ఇగురు కూర చేసినప్పుడు దించే ముందు కారం వేసి మొత్తం అంతా అయిపోయినాక కూర దించే ముందు ఆ పొడిని చల్లుకుని ఒక స్పూన్ అట్లాగా ఒక నిమిషం ఉంచి కలుపుకొని బాగా ఒక నిమిషం ఉంచి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసండి. అప్పుడు కూర రెడీ అయినట్టే. ఇంకోండి ఉడికిపోయింది, మగ్గిపోయింది ఆకంతా. అందుకనే కొంచెం కారం వేసాను. నేను కారం కొంచెం వేస్తానండి, పచ్చిమిర్చి ఎక్కువ వేస్తాను. పచ్చిమిర్చి కారం ఎక్కువ వేస్తాను అనమాట. ఇప్పుడు కారం కూడా వేస్తాను కదా. ఇప్పుడు ఈ పొడి వేస్తున్నాను. పల్లీలు, ధనియాలు, వెల్లుల్లిపాయ 3 కలిపి కొట్టిన పౌడర్ అనమాట. అది ఒక స్పూనున్నర అట్లా వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని కూడా బాగా కలిసేటట్టుగా కలుపుకొని అంత బాగా మిక్స్ చేసుకొని సమానంగా కలిసేటట్టుగా అయిపోయింది. కూర రెడీ అయిపోతుంది. చూసారా, చక్కగా ఎగిరింది తోటకూర. కొంచెం పట్టుకొని మళ్ళీ కొంచెం వేసాను. మీరు కూడా ఈ పొడి కొట్టుకొని ఈ ఆకుకూరలు ఇగురు కూర చేసినప్పుడు వేసుకోండి. కూరకి ఒక కొత్త టేస్ట్ వస్తుందన్నమాట, బాగుంటుంది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను. ఇదేనండి ఇవాళ వీడియో. చూసారా ఎంత పొడి పొడిగా వచ్చిందో కూర. అట్లా పొడి పొడిగా వచ్చిందండి కూర చక్కగా. ఒక్కొక్కసారి ఏమో శుద్ధలాగా అవుతుంది కదండి. శుద్ధలాగా అయితే కూర బాగుండదు. ఇట్లా పొడిగా వస్తేనే బాగుంటుంది అనమాట. ఇదేనండి ఇవాళ వీడియో. ఉంటానండి.